రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చూడండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించొద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువాడితో ఏడుబడి, ఒకడితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండురి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనకండి. మిమ్మల్ని హింసించే వారిని మీరేం చేయాలట? దీవించాలంట. ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టే వారిని, కొట్టే వాళ్ళని మీరేం చేయాలట? కొట్టకూడదు, తిట్టకూడదు. కానీ దేవుడు నిన్ను దీవించను గాక, నీ కడుపు చల్లకుంటును గాక అనేవాళ్ళు పూర్వకాలం. ఏంటంటే దీవించాలే కానీ మనం శపించకూడదు. అన్యాయాన్ని నువ్వు భరించు, వారిని దీవించు. దేవుడు నీ పక్షంలో ఉంటాడు, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నువ్వు నిన్ను మోసం చేసిన వాళ్ళు మోసం చేస్తే నీకు దేవుని దగ్గర నుంచి ఎటువంటి జవాబు రాదు. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి కానీ శపించొద్దు. సంతోషించు వారితో సంతోషించండి. నిజంగా చెప్పండి, ఎవరైనా మంచి చీర కట్టుకొచ్చి సంతోషిస్తుంటే మీరు చూసి సంతోషిస్తారా? ఎలాగుంది వదినా అని అడుగుతారు వచ్చి మీ దగ్గరికి. చాలా బాగుంది, మీ ఏడిసినట్టు ఉందిలే, పెద్ద గొప్ప చెప్పుకుంటారు. మనసులో తిట్టుకుంటుంటారు, నోటితోటేమో చాలా బాగుంది, ఏడిసినట్టు ఉంది, నేను కట్టుకుంటే చాలా బాగుంటుంది. మనుషులు చూడండి ఎంత అసూయో. ఇంకొకళ్ళని చూస్తే బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని బిడ్డవైతే నీకంటే ఎవరన్నా బాగుంటే, నీకంటే మంచి బట్టలు వేసుకుంటే, నీకంటే పెద్దిళ్ళు కట్టుకుంటే, నీకంటే ఎక్కువ పొగిడితే, చాలామందికి అండి ఇళ్ళల్లో భార్యలకు ఎందుకు కోపం వస్తుందంటే, ఆ భర్త కూర బాగుందండి అని అడుగుద్ది. బాగాలేదు, మా అమ్మ చేసినట్టు లేదంటాడు ఆయన. ఏమంటాడు? అంతే, సర్ర ఉండదు, ఆ రోజు నుంచి ఉప్పు ఉండదు, కారం ఉండదు. మరి నన్ను ఎందుకు తెచ్చుకున్నారు, మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అంటది. లేకపోతే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అమ్మ చేతి ముద్ద తిన్నాడు కదా, మన నాలుగుకి కొన్ని రుచులు అలవాటు అయిపోతాయి. అది బాగోపోవటం కాదు, నీకు ఏ రుచి అలవాటు అయిందో అది బాగున్నట్టు నీకు అనిపిస్తుంది. నీకు అలవాటు పడింది కాబట్టి ఆయన అలాగ అన్నాడు. నువ్వు అలా అనుకోని మీ అమ్మగారు ఎలా చేస్తారో నేను అడిగి తెలుసుకొని అలా చేస్తారండి అనొచ్చు కదా. అత్తగారికి ఫోన్ చేసి, అత్త నేను వండే కూరలు మీ అబ్బాయి గారికి నచ్చడం లేదు, ఎలా వండాలో కొంచెం నేర్పించండి అని అడిగి తెలుసుకోవచ్చు కదా. దానికి బదులు మేమతోటే వడ్డించుకోపా, నేను వండను అంటే ఏమైందండి? ఆ కుటుంబంలో ఏమైందండి? అనవసరంగా అమ్మల్ని తిట్టుకుంటారు. మీ ఇద్దరూ బాగుండండి, లేకపోతే మీ ఇద్దరు తిట్టుకోటి కావాలంటే అమ్మని ఎందుకు తిట్టడం, నాన్నని ఎందుకు తిట్టడం, వారి అక్కల్ని చెల్లెల్ని తిట్టడం ఎందుకు? ప్రతిదానికి ఇంట్లో కోపం వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోవటం ఎందుకు? భర్తకి ఏది సంతోషమో నువ్వు దాంట్లో సంతోషపడు, నీ భార్యకి ఏది సంతోషమో దాంట్లో నువ్వు సంతోషపడు. ఆమెకు వంకాయ కూర అంటే ఇష్టం అంటే నువ్వు ఇద్దరు కలిసి వంకాయ కూర వండుకోండి. ఆయనకి చికెన్ అంటే ఇష్టం అంటే ఇద్దరు కలిసి చికెన్ వండుకోండి. అంతేగాని నువ్వు చికెన్ వండుకో, నేనేమో వంకాయ వండుకుంటా. ముందు మన ఇంట్లో సంతోషంగా ఉంటేనండి బయటికి వెళ్తే సంతోషంగా ఉంటాం. బయట గొడవలు ఇంట్లో తీసుకురాకండి, ఇంట్లో గొడవలు బయటికి తీసుకెళ్ళకండి. ఎక్కడ చక్క పెట్టుకోండి. ఇంట్లో సంతోషం ఉంటేనే నువ్వు బయటకు వెళ్తే సమాధానంగా ఉండగలుగుతావు. నీ భర్త ఏదన్నా సాధించాలంటే సమాధానంగా పంపించు. గొడవ పెట్టుకొని పంపించావా, నేరుగా ఆయన డ్యూటీకి వెళ్ళడం. ఎక్కడికి వెళ్తాడు తెలుసా? సారాయి కొట్టుకెళ్తాడు, బ్రాందీ కొట్టుకెళ్తాడు. ఏంటంటే ఏమన్నా అడిగితే నాకు మనసు నెమ్మదలేదు అంటాడు. చాలామంది వాళ్ళ పురుషులు తాగుబోతులు అవుతున్నారంటే అందులో మీ భాగం లేదా? నేను ఏమన్నా తాగమన్నా అంటారు. నువ్వు తాగమని అనవు, కానీ నువ్వు తాగేటట్టుగా చేస్తున్నావు. ఇంటికి వచ్చేటప్పటికి భార్య చక్కగా వేడిగా ఏదైనా చేసి పెట్టి ప్రేమతో పలకరిస్తే, కాఫీ హోటల్ ఎందుకు వెళ్తాడు ఆయన? రోడ్ల మీద ఎందుకు తిరుగుతాడు ఆయన? సారాయి కొట్టుకు ఎందుకు వెళ్తాడు? ఫ్రెండ్స్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? కట్టుకున్న భార్య బిడ్డల కంటే లోకంలో ఉన్న ఫ్రెండ్స్ ఎక్కువ. నువ్వు నీ భర్తను రాబట్టుకోవాలి, నువ్వు నీ భర్తను ప్రేమించాలి. భర్తకు ఏది సంతోషం అది చేయాలి, భార్యకు ఏది సంతోషం అది చేయాలి.
సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. భార్యకి ఒంట్లో బాగాలేక ఏడుస్తుంటే భర్త ఏం చేయాలండి? చెప్పాను కదా, అమ్మగారింటికి పంపించకూడదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రార్థన చేయించాలి, ప్రార్థన చెయ్యాలి, ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో ఉండాలి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను పట్టించుకోడండి మా ఆయన. తిన్నావా అని అడగడండి. మీ భార్య మీ సొంత శరీరం. నువ్వు భోంచేసినప్పుడు నీ భార్య కూడా భోంచేయాలి. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ భార్య కూడా నిద్రపోవాలి. నా కాళ్ళు ఎక్కువ, నేను నిద్రపోయేగా చేసుకో వంటగదుల పనులు అన్నాడంట ఆయన. ఏంటంటే ఈయనకి నిద్రపోయేదా కాళ్ళు నొక్కాలంట. ఈయన నిద్రపోయి కొరకబెడుతున్నప్పుడంటే మళ్ళీ పోయి ఆంట్లు కొండి కడుక్కొని పొద్దునగా నానబెట్టుకొని పిండి తలుపులన్నీ వేసుకొని ఇల్లంతా చిబ్బుకొని మళ్ళీ తెల్లారుజామున లేవాలంట. ఈయనకంటే ముందు ఈయన లేచేటప్పటికి కాఫీ పెట్టుకొని ప్రత్యక్షం అవ్వాలంట. న్యాయమా అన్యాయమా? న్యాయమా అన్యాయమా? అన్యాయాలు జరుగుతున్నాయండి కుటుంబాల్లో. అందుకే ఆనందం లేదు, సంతృప్తి లేదు. భార్య భర్తలు ఇద్దరు చిలకా గోరిగ్గల్లాగా ఉండాలనే వాళ్ళు ఇంతకుముందు, కానీ ఇప్పుడు పులి చిరత పులిలాగా ఉన్నారంతే. భార్య భర్తలు ఇద్దరు దేవుని సన్నిధిలో మోకరించండి. మీకు సమస్యలుంటే పరిష్కరించుకోండి. ఇతరులకు చెప్పొద్దు, దేవునికి చెప్పడం నేర్చుకోండి. ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు పాలు పంపులు పొందండి. దేవుని వాక్యం చెబుతుంది. నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, పెట్టుకొని తిను అన్నం అక్కడ అని అంటే నీ భర్త మారతాడమ్మా? మారడు. నీ భర్తకు ముందు భోజనం పెట్టి ఆ తర్వాత నువ్వు బైబిల్ చదువుకో. నీ ఇంటి పనులు చక్కబెట్టుకొని ఆ తర్వాత కూర్చొని ప్రార్థన చేసుకో. అంతేగాని భర్తను బిడ్డలను పట్టించుకోకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మా దేవుడు గొప్ప దేవుడు అంటే ఏంటి దేవుడు? మీ దేవుడు భర్తకు అన్నం పెట్టదన్నాడా అని అంటాడు అంతే. ఆయన కుటుంబం కట్టబడదండి. అందుకే ముందు మనం ప్రేమతో మన బాధ్యతలు నెరవేర్చాలి, మన పనులు మనం చేయాలి, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండాలి. 17వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఎవరైనా నీకు కీడు చేస్తే దెబ్బకు దెబ్బ, మోసానికి మోసం, ద్రోహానికి ద్రోహం పరిహారం అనుకుంటున్నారు. అది కాదు. నీకెవరైనా కీడు చేస్తే నువ్వు వాళ్ళకి మేలు చేయి. ఏంటంటే ఏ భార్య కూడా తన భర్తకు కీడు చేయకూడదు. ఏ భర్త కూడా తన భార్యకు అన్యాయమో, అది బైబిల్ భక్తి. అదండి బైబిల్ అంటే. ఏదో ఇతర దేశాల భక్తి, అదేదో వింతైన కొత్త భక్తి అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు చెప్పిన బోధ అంతా జీవిత విధానం. మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎలా సమాధానంగా ఉండాలి, ఎలా సముదాయంగా సంతోషంగా ఉండాలి, ఎలా ఒకరితో ఒకరు కలిసి జీవించాలి, ఎలా అందరం కలిసి దేవుని యందు ఆనందించాలన్నదే ప్రభువు చెప్పిన సందేశముల యొక్క సారం. మనిషిని విభజించేది ఎప్పుడు పాపం. పాపం మనుషుల్ని వేరు చేసేస్తుంది. ఆదామును మొదలు చేశాడా, అవ్వను మొదలు చేశాడా? మీకు అందరూ బైబిల్ తెలుసా? ఎలా చేశాడు? నేల నుండి మట్టి తీసి నరుడిగా చేసి నాసికారంధ్రాల్లో అని ఊదగానే నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. సృష్టి అంతా ముందు చేశాడా, ఆదామును ముందు చేశాడా? ఆదాం కోసం అన్నీ సిద్ధం చేసి ఇంత గొప్పని సృష్టిని తయారు చేసి చివరిలో ఆదామును చేసి ఇదంతా నీ కోసమే, నువ్వు ఆనందించు, నువ్వేం చెబితే అది ఏంటది. సింహమా రమ్మంటే వస్తుంది, పులి రమ్మంటే వస్తుంది. అన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరో? ఆదామే పేర్లు పెట్టాడు. కానీ దేవుడు చూశాడంట, ఎంతసేపు చెట్లలో తిరుగుతున్నా, ఎన్ని జంతువులతో ఆడుకున్నా, ఎంత సంచరించినా, కాసేపు సరదాగా ఉన్నా ఒంటరిగా ఉండటం గమనించాడు. ఏ పులి, ఏ పిల్లి, ఏ కుక్క, ఏ పక్షి అతనికి సాటి అయిన సహకారిగా లేవు. అందుకేం చేశాడు దేవుడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి, ఏంటండి క్లోరోఫామ్ ఇస్తారు, అనస్థీషియా ఇస్తారు ఆపరేషన్లో. ఇప్పుడు డాక్టర్లు కనిపెట్టారు. కానీ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు?
అప్పుడే ఇచ్చాడు ఆయన పరమ వైద్యుడు. మన శరీరంలో ఏ అవయవం, ఏ ఎముక కట్ చేసినా ఇంక మళ్ళీ పెరగదు. కానీ రిబ్బు, ఈ పక్కటెముకలు ఒకవేళ కట్ చేస్తే అవి మళ్ళీ పెరుగుతాయంట. అందుకని ఏం చేశాడు, ఏం తీశాడు ఆయన? పక్కటెముకల్లో తీసి హవ్వను చేశాడు. మట్టితో ఆదామును చేసిన దేవుడు మరో మట్టి ముద్ద తీసుకొని స్త్రీని చేయలేడా? మరి ఎందుకు చేయలే? చేసుంటే వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు. భార్యాభర్తలిద్దరికీ సంబంధం ఉండాలి, బాంధవ్యం ఉండాలి, ఏకత్వం ఉండాలి. మరో రూపం అయిపోతుంది, మరొక కొత్త సృష్టి అయిపోతుంది అది. కాబట్టి ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉండాలని అతని ఎముకల్లో నుంచి ఎముకను తీశాడు. ఎవరో అన్నారు, ఒక దైవజనుడు, పక్కటెముకల్లో నుంచి ఎందుకు తీశాడు? కాళ్ళలో నుండి ఎముకను తీసేసి ఉండొచ్చు కదా అని. కాళ్ళలో నుండి ఎముకను తీసి అవ్వం చేసి ఉంటే ఇవాళ ప్రతి పురుషుడు ఏమనేవాడు తెలుసమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి మాట్లాడుతున్నావు? కాళ్ళలో నుంచి వచ్చావు, నోరు మూసుకొని కాళ్ళ దగ్గర పడుండు. భర్తను యజమానిగా గౌరవించండి, ప్రేమించండి, అంతేగాని పూజించాల్సిన అవసరం, పూజకు అర్హుడు దేవుడు అక్కడే. గౌరవించండి పెద్దల్ని, గౌరవించండి వృద్ధుల్ని, గౌరవించండి దైవ సేవకుల్ని, గౌరవించండి మీ యజమానిని, భర్తని. కానీ ఏ మనుషుడు పూజకు అర్హుడు కాదు. ఒకవేళ దేవుడు తల్లో నుంచి ఎముకను తీసి చేసుంటే మీరేమనేవాళ్ళమ్మా? ఏంటయ్యో చెప్పచ్చావో, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావు? నీ తల్లో నుంచి వచ్చాను, నేను చెప్పింది నువ్వు అని పెత్తనం చేస్తున్నాను. ఏంటండి, స్త్రీ బానిసగా ఉండటానికి కానీ పెత్తనం చేయటానికి కానీ దేవుడు సృష్టించలేదు. పక్కటెముకల్లో నుంచి తీశాడు. ఎందుకంటే గుండెకు దగ్గరగా ఉండాలి, ఇద్దరి మధ్య ఏక ప్రేమ ఉండాలి, సామరస్యం ఉండాలి, ఇద్దరు ఒక త్రాటి మీద నడవాలి, ఇద్దరు ఒకరినొకరు హత్తుకోవాలి, ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరుచుకోవాలి. అది వివాహ బాంధవ్యం. అలాగే ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి చక్కగా ఉన్నప్పుడు ఎవడొచ్చాడు? ఎక్కడి నుంచో ఒక చోట దెయ్యము. చక్కగా ఉన్న భార్యాభర్తల్లో దూరాలంటే ఇలాగ పరస్త్రీ ద్వారానో పురుషుడు ద్వారానో అనవసరమైన అహంకారం, గర్వము, జగడాలు, ద్వేషాల ద్వారా ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి. సాతాను వచ్చాడు ఆ రోజున, సర్పంగా వచ్చి ఏమన్నాడు, ఇది నిజమా, ఈ పండు తినొద్దన్నాడా అంటే అవ్వేమంది, నాకు తెలియదమ్మా, ఉండు మా ఆయన్ని తీసుకొస్తాను అని ఉంటే తాక ముడుచుకొని పోయి ఉండేది. అది పెద్ద ఏమో తెలిసినట్టుగా, అవును తినొద్దన్నాడు, అసలు ముట్టొద్దన్నాడు అని ఎక్స్ట్రా చెప్తుంది ఆమె. ఒక సహోదరి చెప్పింది, మీ ఆయన జీతం ఎంత అని అడిగితే, నాకు తెలియదండి, ఎంతకాలం నుంచి కాపురం చేస్తున్నావమ్మా? 5 పెట్టలండి. ఆయన అసలు ఏం ఉద్యోగమ్మా? ఏమో తెలియదండి. అదేంటండి, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు భార్యకి చెప్పవా? ఎంత సంపాదిస్తున్నావు భార్యకి చెప్పవా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు భార్యకి చెప్పవా? అది కుటుంబం అంటారా? అలాంటి కుటుంబాల్లోనే సాతాను జ్వరబడిపోతారు. ఒక్కడిని మోసం చేయొచ్చు కానీ ఇద్దరిని కలిస్తే మోసం చేయలేమంట. భార్యాభర్తలు ఒకటైతే మీ ఇంట్లో సాతానుకు చోట్లేదు. భార్యాభర్తలు ఒక త్రాటి మీద ఉంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు, మీకెవరు అన్యాయమో చేయలేరు. అవ్వ మోసపోయింది, తినొద్దన్న ఫలాన్ని తినేసింది. ఆయన వస్తే ఆయనకు కూడా పెట్టేసింది, ఇద్దరు తినేశారు. కళ్ళు తెరవబడ్డాయి, దిగంబరులు ఉన్నామని తెలిసిపోయింది. అంతవరకు పసిపిల్లల్లాగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి మంచి చెడ్డలు ఏం తెలియవు. వాళ్ళు దేవుని స్వరూపంలో, దేవుని ఆకారంలో ఉన్నారు. ఎప్పుడైతే పాపం వచ్చిందో దిగంబరులు అయిపోయారు. ఎప్పుడు సాయంత్రం దేవుడు వచ్చేవాడు, పరిగెత్తుకుంటూ ఆదామవులు వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఆ రోజు రాలా. దేవుడు ఎత్తుకుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు? పలకటంలా, ఎక్కడున్నావు? నీకు భయపడి చెట్టు చాటున దాక్కున్నాను. ఎందుకు వచ్చింది భయం? పాపం చేసేవాడికి ఏమొస్తుందండి? భయం వస్తుంది. తప్పు చేసినోడే భయపడతాడు, తప్పు చేయనోడు భయపడాల్సిన అవసరం లేదు.
ఇక్కడ 10 రూపాయలు పెట్టారు, ఎవర్రా తీశాడు అను, నేను తీయలేదు, నన్ను అడిగితే నేను తీయలేదు అంటాడు బుట్టోడు. అంటే అర్థం ఏంటన్నమాట? తీశాడన్నమాట. వాడు ఎందుకు కంగారు పడి జవాబు చెప్తున్నాడు? తీశాడన్నమాట. ఎప్పుడైతే దేవుడు అడిగాడో భయం వచ్చింది. ఇవాళండి ఎంతమందికి భయం ఉందో చేయొద్దని చూద్దాం. అంత ధైర్యవంతులా? ప్రతి మనిషికి భయం ఉందండి. చచ్చిపోతారనే భయం అండి. అన్ని భయాల కంటే గొప్ప భయం, పెద్ద భయం ఏంటంటే చచ్చిపోతాడు అనగానే చూడండి వాళ్ళు వణికిపోతుంటారు, భయపడిపోతారు. ఇంకోటి మీకు తెలుసా, ఈ రోజున మనకు వచ్చే జబ్బులన్నిటికీ కారణం ఏంటంటే భయం. మన పెద్దలకి, మన వృద్ధులకు కూడా బీపీలు, షుగర్లు ఉండేవి, కానీ వాళ్ళకి తెలిసేవి కావు. ఉన్నతకాలం గుడ్డు మొక్కలాగా ఉండేవాళ్ళు, డొబక్కన వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే భయం వేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ చేతికి కొడతాడు, అది పిష్ 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 అంటాడు. పిష్ పిష్ అడగాడు అంటే 200కి వెళ్ళిపోతుంది. అమ్మ నీకు హై బీపీ అంటాడు అనమాట. ఇంకంతే. ఇష్టమైనవి అని లడ్డూలు తినేసావు, కేజీ లడ్లు, నీకు షుగర్ ఉండేమంటది అన్నారు. పొద్దున్నే షుగర్ టెస్ట్కి వెళ్ళావు, ఎంత ఉంటుంది? రాత్రి కేజీ లడ్లు తిన్నోడికి పొద్దున్న షుగర్ ఉంటుందా? ఉంటుంది. నీకు షుగరో ఇంకంతే. ఏంటండి, చచ్చిపోవడానికి ముందే మనుషుడు రకరకాల భయాలతో భయపడిపోతున్నాడు. భయపడికి వచ్చింది, పాపం వల్ల భయం వచ్చింది. ఆదామా, నేను తినొద్దన్న ఫలాన్ని తిన్నావా? ఎందుకు నువ్వు దాక్కున్నావు? ఎందుకు తిన్నావు అంటే ఏమన్నాడండి? మొదట హవ్వం చేసి తీసుకొచ్చినప్పుడు నా ఎముకల్లో ఎముక, నా నరముల్లో నరమ, నా మాంసంలో మాంసమా, నువ్వు నరునిలో నుండి తీయబడితే కనుక నారీ అని కవిత్వం కట్టాడు. మరి ఇప్పుడు ఎందుకు తిన్నామని అడిగితే నా ఎముకల్లో ఎముక, నా నరముల్లో నరము, నా భార్య వేస్తే తినొద్దా అన్నాడా? అలా అనలేదు. ఏమన్నా తెలుసా? నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నా. నేను ఎంత మంచోడో తెలుసా? ఇదే నన్ను పాడు చేసింది. ఇప్పుడు అలాగే చెప్తున్నారండి చాలామంది. దీన్ని కట్టుకున్నాక నేను అయిపోయా అంటాడు. ఏందో మరి ఈ నిందించుకోవడంలోనే బ్రతుకంతా అయిపోతుందండి. పాపం వలన మనిషికి ఏమైపోయింది? అతకటల్లా మనుషులు. నా భార్య తప్పు చేసినా నా తప్పే, నా భర్త తప్పు చేసినా నా తప్పే, నా భర్త ఆస్తిలో నాకు భాగం ఉంది, తన యొక్క పాపంలో కూడా నాకు భాగం ఉంది. అబిగయీల్ అలాగే ఉంది. నా భర్త దోషము నా దోషము ఎంచుకో, నన్ను క్షమించు, నా భర్తను చంపొద్దు అని దావీదు కాళ్ళ మీద పడిన చూడండి. ఇవాళ మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, నీ భార్య దోషం ఉంటే నువ్వు, నీ భర్త దోషం ఉంటే మీరు ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థన చేయాలి. కానీ ఆయనే నాకు తెలియదు అని హేళన చేయటము, ఊరంతా అసభ్యంగా మాట్లాడుకోవటము, ఇతరులకు తెలియజేసి డబ్బులు పాలవటము సరైన పద్ధతి కాదు. ఎప్పుడైతే పాపం వచ్చిందో వేరుపాటు వచ్చేసింది. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసండి? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడమ్మా? పాపుల్ని రక్షిస్తానుక, మన కోసం కాదా? నన్ను అడిగితే ఈ ప్రశ్న ఎవరైనా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే నేనేం చెప్తానంటే, నా కొరకే వచ్చాడు. నా ఒక్కడిని రక్షించడం కొరకు నా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచి ఉంటాడని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్ముతున్నావా? ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు. ఎంతమంది నా యేసు ప్రభు అని ఆయన దగ్గర నువ్వు దోచుకున్నా తరగని ధననిధి ఆయన దగ్గర ఉండి, అనంతమైన స్వరూపము కలిగిన ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఏంటంటే భూమి చపాతీ పీట అంట. ఆకాశము నుంచి ఆయన తల దగ్గర నుంచి నడుం దాకా భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత స్వరూపం అయింది. ఆయన పాదాలు మాత్రమే భూమి మీద ఉన్నాయి. భూమిలో 3 వంతులు నీళ్ళు ఉన్నాయి, 1 వంతే మనుషులు ఉన్నారు. ఈ చపాతీ పీటలో ఉన్న 3వ వంతు మనుషులకి ఆకాశం అంత ఎత్తైన దేవుడు చాలడా? ఎంత పంచుకున్నా, ఎంత స్వాధీనపరుచుకున్నా తరగని దేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు అండి. ప్రభు చెప్పిన మాట వినండి. మీకు అన్యాయం జరిగితే
మీకు నష్టం కలిగితే, మీకు బాధ కలిగితే, మీకు అవసరత కలిగితే, మీకు సందేహం కలిగితే మోకాళ్ళ మీద పడండి. ఏం చేయాలండి? మోకాళ్ళ మీద పడండి. దేవునికి మొరపెట్టండి. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం అండి. వారు విసుకక నిత్యము ప్రార్థించుచునుండుటకు ఆయన వారికి ఒక ఉపమానం ఇచ్చెను. ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె తరచూ నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పుకోడలేదు. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లెక్క పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాడకూడనట్లు ఆమెకు న్యాయము తీర్చుదనని తనలో తాను అనుకొనెను. మనం విసుకక ప్రార్థన చేయాలి. 3 రోజులు చేసి ప్రార్థన ఆపేయటం కాదు, ఒక అరగంట చేసి మానేయటం కాదు. మనం దేవుని దగ్గర మనకు అవసరమైన వాటి కొరకు, న్యాయం జరగటం కొరకు విసుకక ప్రార్థన చేయాలి. దానికి ఒక ఉపమానం చెప్పాడు. ఒక అన్యాయస్తుడు డబ్బులు ఇస్తే కానీ కేసు తీయనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. మనుషులకి భయపడ్డు, దేవునికి భయపడ్డు. అలాంటి వాడి దగ్గరకు ఒక విధవరాలు, అయ్యా నా న్యాయం తీర్చయ్యా అంటే డబ్బులు అంటాడు. డబ్బులు లేవయ్యా, నా న్యాయం తీర్చయ్యా. సరే చూద్దాంలే. మళ్ళీ సాయంకాలం వచ్చేది, నాకు న్యాయం తీర్చయ్యా. మళ్ళీ సాయంత్రం పొద్దున వచ్చేది, నాకు న్యాయం తీర్చయ్యా, నా న్యాయం తీర్చయ్యా అంటే ఆయన ఏమన్నాడట, డబ్బులు ఇస్తే కానీ ఎవరికేం చేయడు ఆయన. అట్లాంటి పిసిని కొట్టోడు కూడా అబ్బబ్బబ్బబ్బా రోజు మాటి మాటికి వచ్చిన ఏమైనా ప్రాణం తీసేస్తుందని చెప్పి ఎన్ని కేసులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఆమెకు న్యాయం తీర్చాడంట. ప్రభు అంటున్నాడు, ఒక అన్యాయస్తుడు, 6వ వచనం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తనకు మొరపెడుతుంటే వారికి న్యాయం తీర్చడా? తప్పక న్యాయం తీర్చును. మనుషులను నమ్ముకున్నట కంటే, మనుషులకు మొర్రపెట్టుకున్నట కంటే దేవునికి మొర్రపెట్టడం మంచిది. మీ ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా నీకు చేయనిది నీ దేవునికి మొరపెడితే ఆయన మనస్సు మార్చి నీ అవసరత తీర్చేటట్టు చేస్తాడు. నిన్ను విడిచిపెట్టిన నీ భర్త మారాలని నువ్వు ప్రార్థిస్తే, నేను విడాకులు ఇస్తానే కానీ నేను ఈ కుటుంబంలో సంసారం చేయనన్న వ్యక్తి కూడా తిరిగి వెళ్ళి విడాకులు తీసేసుకొని భార్యాభర్తలు సమాధానంగా జీవించే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయండి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈ వ్యాధి నీకు నయం కాదమ్మా, నీకు పిల్లలు పుట్టరమ్మా అని చెప్పేస్తే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే, ప్రభు నాకు ఒక గర్భఫలం అయ్యా, నాకు బిడ్డని నీకు ఇస్తానంది అన్న, ఇచ్చాడా లేదా దేవుడు? ఇచ్చాడా లేదండి? డాక్టర్లకు అసాధ్యం కానీ, లాయర్లకు అసాధ్యం కానీ, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ రోజు నుండి, మీకు ఏదన్నా కావాలంటే మోకాళ్ళ మీద పడండి. చెప్పండి, ఏదన్నా కావాలంటే. మీ చేత కాకపోతే మోకాళ్ళ మీద పడండి. ఏంటండి, ఉద్యోగం లేకపోతే మోకాళ్ళ మీద పడు. జీవితంలో సమాధానం దొరకకపోతే మోకాళ్ళ మీద. అన్యాయం చేయబడితే, మోసం చేయబడితే, నష్టం కలిగితే, కష్టం వస్తే మోకాళ్ళ మీద పడు. నోరు తెరిచి దేవునికి మొర్రపెట్టు. నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు, నీ విన్నపాలు ఆలకించే దేవుడు, అసాధ్యమైన కార్యాలను అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలను నీకు దేవుడు చేసి పెడతాడు. నువ్వు చచ్చిపోతావు, బతకవు, ఇల్లు చక్కబెట్టుకో అని కబురు చెప్పాడు యెషయా హిజ్కియాకి. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడండి? గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు గారుస్తూ, ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఇంతే ప్రార్థన, వేరేం లేదు. నన్ను ఒకసారి ప్రార్థన జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లతో మొరపెట్టగానే
మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రవక్త. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన ఆలకించాను, ఇంకో 6 నెలలు బతుకుతాలే అన్నాడా, ఇంకో 3 రోజులు బతుకుతాలే అన్నాడా? 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. మనుషులు స్వస్థపరిస్తే కొంచెమే, తాత్కాలికమే. మనుషులు మనకు సహాయం చేస్తే 100 ఇస్తారు, 200 ఇస్తారు, 1000 ఇస్తారు, 10,000 ఇస్తారు, వడ్డీ కూడా అడుగుతారు మళ్ళీ. కానీ దేవుణ్ణి అడిగితే అంధకార నిధులను నీకు ఇస్తానన్నాడు. యెహోవా ఈరే, ఎప్పుడు ఏది కావాలో అది నీకు అద్భుతంగా చేయగలిగిన వాడు. నమ్మితే అద్భుతం చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యం. మరి నమ్ముతున్నారా? యేసుప్రభుని నమ్ముతున్నారా? కష్టాలు వస్తే ఏం చేస్తారు? ఎవరైనా మోసం చేస్తే ఏం చేస్తారు? ఎవరైనా మిమ్మల్ని తిట్టకుండా తిడుతుంటే ఏం చేస్తారు? నోరు ఎప్పకుండా మోకాల మీద పడండి. భరించే ధైర్యం దయచే, భరించే శక్తి దయచే ప్రభా. అబ్బా, నువ్వు సిలువలో ఉన్నప్పుడు నిన్ను తిడుతున్నారు నన్ను. ఆహా, నాకు పరలోకమంద ఫలము అధికమగును. నువ్వు అలా చేసిన రోజండి నీ ఇంటి వారందరినీ రక్షించుకుంటావు, నీ భర్తను నువ్వు రక్షించుకుంటావు, నీ బిడ్డలు నువ్వు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ తోటి యవనస్తుల మధ్య నువ్వు రోషం కలిగి జీవించగలుగుతావు. నీ వ్యాపారంలో దీవెన ఉంటుంది, నీ రాబడిలో ఆశీర్వాదం ఉంటుంది, నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. సాతాను నిన్ను ముట్టలేడు. దేవుడు మనల్ని ఎట్ట కాపాడతాడంటే, కంటి పాపను మీ ఏళ్ళతో మీ కంటి పాపను ముట్టుకోండి ఎవడన్నా అనగానే కంటి రెప్పలు ఏం చేస్తాయి? పటక్క మూసిపోతాయి కదా. మనకే అంత కాపుదలు ఉంటే, మన కంటి రెప్పలకి అంత మనల్ని కాపాడుతుంటే, కుణుకడు నిద్రపోడన్న ప్రభువు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. ఇంత గొప్ప యేసు ప్రభు ఉండగా మనుషులు నమ్ముకొనటం దండగా. మీరు ప్రార్థన చేస్తుంటే మీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో, ఏ లోట్లు ఉన్నాయో, ఏ స్థితిలో మీరున్నారో మీరు అర్థం చేసుకోగలుగుతారు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఇది మొదలుకొని నిన్నే నమ్ముకుంటామయ్యా, నీకే మొరపెట్టుకుంటామయ్యా. నీవే మా దేవుడవయ్యా, నీవుంటే చాలయ్యా. మాకు బాధ వచ్చినప్పుడు, మాకు కరువు వచ్చినప్పుడు, మాకు శ్రమ వచ్చినప్పుడు, మాకు వ్యాధి వచ్చినప్పుడు, మాకు వ్యాజ్యం వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీ దగ్గరికి వస్తామయ్యా, నీ సన్నిధి నుండి చెప్పుకుంటామయ్యా. మా పక్షంలో వాదాడి, మా పక్షంలో వాదించి మాకు జయము దయచేయి నాయన. మా పక్షంలో ఉండి మాకు కొరకు న్యాయం చేయి తండ్రి అని ఎవరెవరు మొరపెట్టుకుంటున్నారో వారందరికీ నీవు సహాయం చేయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ చేత ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా. ప్రతి విధమైన రోగమును నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుస్తున్నాము తండ్రి. మూయబడిన ప్రతి గర్భాన్ని తెరుస్తున్నాము నాయన. ఉద్యోగము లేదన్న వారికి నాయన ఒక అద్భుతాన్ని జరిగించి మంచి ఉద్యోగాన్ని దయచేయము తండ్రి. వివాహాల విషయంలో ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ అవటం లేదని నిరుత్సాహంతో ఉన్నవారికి యోగ్యమైన సంబంధం నీ చిత్తంలో, నీ సమయంలో వివాహాలు జరగడానికి సహాయం చేయను ఆయన. పంటల్లో పాడిలో నష్టాలు వచ్చాయని ఇబ్బంది పడుతున్న వారి జీవితాలలో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న వాగ్దానంతో నీపయ్యా నీ గాయపడిన హస్తమును చాపి ప్రతి ఒక్కరిని దర్శించి నీ సన్నిధిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసే